విశాఖ కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి హెరిటేజ్ పాలు పెరుగు అమ్ముకోవాలని సూచించారు. అధికారం వచ్చాక విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. లోకేష్ ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు హెచ్చరించారు. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ వద్ద రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వందలాది విద్యార్థులతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రధాన డిమాండ్లు ఏమిటంటే, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకి నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో, మేము అధికారంలో రాగానే ఏదైతే ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 70 రద్దు చేస్తానని చెప్పేసి నువ్వు హామీ ఇచ్చు. ఈ రోజు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. నువ్వు అన్నది 100 రోజులు అన్నావు. ఈ రోజు మేము 2 సంవత్సరాల టైం ఇచ్చాం. ఎంతవరకు కూడా ఊసెత్తే పరిస్థితి లేదు. ఏమైనా అడిగితే తూతు మంత్రంగా త్వరలోనే మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అలాగే దాదాపు 6,000 కోట్ల పైబడి ఫీజు రీయింబర్స్మెంట్ కావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసిందని చెప్పేసి ఈరోజు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి విద్యార్థులు పక్కన పెడతామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మీరు నారా లోకేష్ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులతో విశాఖ జిల్లా కలెక్టరేట్